హాయ్ అండి. నేను సుమిత్ర. మునక్కాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇవాళ. సో ముందుగా అయితే నేను కుక్కర్లో పెట్టి పప్పుని బాగా పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఈ పప్పులోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని అందులోకి టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం మునక్కాయలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాము. కొంచెం కారం వేసుకున్నాము. మిర్చి కొంచెం తక్కువ వేసాను కదా, సో అందుకని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసేసుకొని ఇవన్నీ వెజిటేబుల్స్ ఉడికేంత వరకు ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకున్నాము. ఇవన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలండి. ఈలోపు ప్యాన్ పెట్టుకుని పోపు వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇంగు కూడా వేస్తానండి నేను పప్పులో. కొంచెం ఇంగు వేసుకొని కరివేపాకు, కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. బాగుంటుందండి, చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి వేయడం వల్ల. సో కసూరి మేతి వేసుకొని పోపు వేసేసుకున్నాం. అందులోకి పోపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. అంత బాగా కలిసేటట్లు కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసేసుకొని కలిపేసుకున్నాము. మునక్కాయలు చెట్టుకు వచ్చినప్పుడల్లా నేను ఇలా చేస్తూ ఉంటానండి. మునక్కాయ పప్పు చాలా బాగుంటుంది టేస్టు. పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో. సో మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 2 minutes ఉడికించుకున్నాము. మూత తీసుకొని చూసుకుంటే చిక్కపడిపోయింది పప్పు, బాగా ఉడికిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చిందో పప్పు. ఈ అప్పడాలతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అప్పడాలు కానీ, బంగాళదుంప ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, ఏ ఫ్రై అయినా వేసుకుని తింటే డైరెక్ట్గా పిల్లలు అయితే అలాగే తినేస్తారు. నేనైతే ఇలాగే చేస్తాను. సో అదండి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.
హ్మ్.